వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను మీతో ఈ విధంగా ముందుగా ఉన్నాను అని అంటే దీనికి ప్రధానమైన కారణం శ్రీ గంప నాగేశ్వర గారు, అలాగే మరి నరేంద్ర గారు, మరి అంజయ్ గారు, అలాగే శ్రీనివాసులు గారు, అలాగే శాంతి మేడం గారు, అలాగే మరి ఇంకా తిరుమలరావు గారు, అలాగే కృష్ణప్రియ మేడం అండ్ ఇంకో నెక్స్ట్ వన్ ఆఫ్ ది మెంటర్, వీళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ను మాకు డిజైన్ చేసి ఇవ్వబడినటువంటి ఒక టెర్మినాలజీని మాకు రియల్ లైఫ్లో ఉపయోగపడే విధంగా మాకు ఇచ్చారు. దాన్ని న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ అనేది రియల్ లైఫ్లో ఎంతగా ఉపయోగపడుతుంది అని అంటే మా యొక్క సిచ్యువేషన్స్ని మేము డైలీ ఏ విధంగా మేము ఫేస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడాను వాళ్ళ యొక్క బై బర్త్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, లేదంటే పేరెంట్స్ గైడెన్స్ లేకపోవడం, సరైన పేరెంటింగ్ లేకపోవడం, అలాగే స్కూల్స్లోకి వెళ్తే కనుక వాళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళకి సరి అయినటువంటి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇవ్వలేకపోవడం, వీటన్నిటిని కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది యాజ్ అన్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా. సో ఆ సిచ్యువేషన్లో మేము నేర్చుకున్నది మేము ఉపయోగించుకోగలుగుతున్నాం. ఆ రిసోర్సెస్ మేము మా డెవలప్మెంట్కి పర్సనల్గా ఉపయోగించుకోగలుగుతున్నాం. అట్లానే మేము ఏదైతే లైఫ్లో మేము నేర్చుకోలేదు అన్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ రోజున 2 డే ఆఫ్లైన్ సెషన్ జరిగింది. చాలా ఎక్సలెంట్గా జరిగింది. సో మేమేంటి అనేది మా ప్రొడక్టివిటీని మేము పెంచుకోవడానికి, మేము ముందు పడడానికి మాకు చాలా ఎక్సలెంట్గా ఈ ఆఫ్లైన్ సెషన్స్ ఉపయోగపడ్డాయి. అంతేకాదు, సో ఈ ఎన్ఎల్పి చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి పాస్ట్ ఫోబియాస్, అంటే మూఢనమ్మకాలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి భయాలు ఒక బ్లాకేజెస్ కింద ఏర్పడిపోతాయి, మెంటల్ బ్లాకేజెస్. అవి ఈ రోజున తగ్గకపోతూ ఉంటే సైకాలజిస్ట్కి వెళ్తున్నారు, లేదంటే సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, లేదా తాయితు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సో ఏ విధంగానూ కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది రావడం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకునే విధంగా నేర్పించేదే ఈ ఎన్ఎల్పి. సో ఈ ఎన్ఎల్పిని నేర్చుకోగలగాలి అంటే ముందు మనకు కావాల్సింది ఏంటి అంటే టైం ఇన్వెస్ట్మెంట్. ఈ టైంని నేను నేర్చుకోగలను, నా డెవలప్మెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది అని మనం ఎప్పుడైతే కేర్ తీసుకోగలుగుతామో తప్పనిసరిగా ఈ ఎన్ఎల్పి అనేది ట్రాన్స్ఫర్మేషన్ 360 degreesలో 100% చూపిస్తుంది. బట్ దానికి ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా నేర్చుకుని ఊరుకునేది కాదు. అంతేకాకుండా ఇది రేపొద్దున ప్రొఫెషనల్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఏ ప్రొఫెషన్ అని పేరు పెట్టదలుచుకోలేదు. సో ప్రతి ప్రొఫెషన్లో కూడా చాలా యాక్టివ్గా ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాదు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ విధంగా మానసికమైనటువంటి ఈ రోజున ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటిలన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా ఒక డిస్ట్రెస్ నుంచి, ఒక అన్రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి ఒక హ్యాపీనెస్ లైఫ్కి వాళ్ళు ముందుకు సాగాలన్నటువంటిది ప్రతిదీ కూడా కూలంకషంగా నేర్పిస్తుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ జై హింద్, జై భారత్, వందే మాతరం.